చిన్న చిన్న ఉంటాయి ఇలా రాళ్ళు అవి ఏర్పడాయి. నేను ఎప్పుడైనా లోటు దాంట్లో కొడతా రోడ్డు వేరు వారేసుకుంటా ఇది ఒడ్ల పొంట. ఇక నేను 4-5 రౌండ్లు ఇట్లా తిరిగినా మొత్తం ఆడికిడి గిర్రా ఇవాళ నుంచి స్టార్ట్ అయింది మా. ఇక మనం ఆఫీల్ చేసినాం కదా, ఇక ఆఫీల్తో ఇక దున్ను వారేయాలి. ఇక అంటే ఇవారు కొట్టిండి ఆడెక్కువ 2 ఎకరాలు మొత్తం ఎట్లా పడతాదో నీ తట్టలు పడతాను మధ్యలో మట్టి. ఈ రూట్ వేటర్కి ఇవి వీకినాయి, ఇవి దెంగేసినాయి ఇట్లా రాడ్లు, ఇవి 2 రాడ్లు. ఇగో ఈడోటి ఈ వెల్డింగ్ కొట్టేయాలి. ఇది ఇంకో సైడ్ పట్టి ఇడ లేదు. ఇగో ఇది ఒక్కటి, ఇది వెల్డింగ్ ఒకటి. ఆ రోజు షాప్ కాడ తీసుకపోయినా ఆయన లేడు. ఇగో ఇడని అట్లే వేయాలి. ఇది ఒక రాడ్ ఉంటుంది ఒక ఇట్లా ఆడికిడికి. ఇప్పుడు మనం కొట్టే పెద్ద పొలమే, ఇది ఒక 20 గుంటలు. చూద్దాం మరి నడవా అనేది. ఫస్ట్ అయితే ఇవి అయితే అక్కడికి క్లీన్ చేసుకోవాలి. ఇక్కడ ఇవి ఉన్నాయా ఇలా మట్టి తీసుకోవాలి మొత్తం, ఎందుకంటే చిన్న చిన్న రాళ్ళు ఏంటంటే ఆయిల్ సీల్ దెంగెత్తాయి. అడిగి పోయి కడుగుదా మంచిగా అక్కడ బోరు పోతాను. అమ్మ ఇలా కూడా మళ్ళీ ఎట్లా అంటే 4 వీల్ నడుతుంది మొత్తం. 4 వీల్ గేర్ అయితేనే బండి తొప్పుతారు. నీళ్ళు బాగా పెట్టినా అత్తలేదు అసలు. ఆ పక్క పడినా మనమే 20 గుంటలు. ఇవైతే ముంగటి ఇక అడిగిన వల్లే స్టార్ట్ చేద్దాం. ఇక అయ్యో ఇక్కడ ఎండిపోయి ఏంటంటే చిన్న చిన్న రాళ్ళు వాడి మొత్తం ఆయిల్ సీల్ వీక్తాయి అన్నట్టు. ఇక అప్పటికి ఆయిల్ కారుతుంది ఇలా. ఇది ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవాలి. బండి పొద్దున్న నడుతుందా మళ్ళీ సాయంత్రం క్లీన్ చేసుకోవాలి ఇంటికి పోయేటప్పుడు. చిన్న చిన్న ఉంటాయి ఇలా రాళ్ళు అవి ఏర్పడాయి. చేద్దాం స్టార్ట్ చేద్దాం. నేను ఎప్పుడైనా లోటు దాంట్లో కొడతా రోడ్డు వేరు వారేసుకుంటే అదేది పెట్టుకోవాలి ఎక్స్లేటర్.
మొత్తానికి అయితే అయిపోయింది. 20 గుంటలు కొట్టి వారి తెంగినా మావా. మొత్తం ఎట్లే పన్న ఈ రూట్ పెట్టరు అంటే దిగబడుతుంది. ఇగో ఈ మూలల పొంట అయితే కరెక్ట్ వస్తలేదు. ఈ ఒడ్ల పొంట ఇగో నేను 4-5 రౌండ్లు ఇట్లా తిరిగిన మొత్తం ఆడికిడికి గిర్ర దింపే వారికి ఇంకా దిగబాటు అవుతుంది. ఇక్కడనే నాకు మొన్న ఒక కామెంట్ పెట్టిరు, అలా ఏ గేర్లో కొడతానా అని. నేను లోడ్ సెకండ్లో కొడతానా మావా అంటే గట్టిగా ఉన్న అట్లా లోడ్ సెకండ్లో కొడతా, లూజ్గా ఉన్న అట్లా ఏంటంటే లోడ్ తార్లో కొడతా. చిన్న బండిగా అంటే ఇది కరెక్ట్ వస్తలేదు ఒడ్ల పొంట. తీసుకుంటే ఏంటంటే కొంచెం మనకి కేజీలో ఉన్నది చూడు, కేజీలో మనం తీసుకుంటే పెద్ద రూట్ పెట్టి తీసుకోవాలి. పెద్ద రూట్ తీసుకోవాలనుకుంటే మనకు కెపాసిటీ పెద్దది కావాలి. ఒక 45-50 అయితే సరిపోతుంది. ఈ చిన్న 40 కాబట్టి ఇది ఇక నూకుతలేదు బండి, గుద్దాల దిగబట్ట అవుతుంది మొత్తం చూసిరా. ఇంకా టైర్లతోనే నాకు అల్కా నాల్సింది తెలుసా. టైర్లతోనే మధ్య 4 వీల్ ఆడదంటే నీ అల్కా పోయింది బండి. ఇగో ఈ ఒడ్ల పంట చూడు. ఇంకా నేను ఇగో 4-5 రౌండ్లు ఇట్లా తిరిగినా, మొత్తం తిరుగుతూనే కొంచెం మెత్తగా అవుతుంది ఇది. ఇప్పుడు నేను పోయి మోటార్ పని చేసి రావాలి. ఇప్పుడు ఇంకో కాడికి పోవాలి. ఇంకొక ఎకరం ఉన్నది కొట్టేది. ఇక్కడ మా పెద్ద ప్లేటు నేనే మోటార్ పని చేసుకోవాలి, నేనే చూసుకోవాలని. నేను కొట్టేటి అన్న అట్లే ఉంటాయి వీళ్ళ అవడల పంచాయతీలు. నేనే పని చేసుకోవాలి. నేను ఫోన్ చేసి నత్తన పో కొట్టుకోవాలంటారు. ఆ వడ్లేసుకోవాలి, మళ్ళీ నీళ్ళు పోతే వాళ్ళతో దెంగులు. నీ ఇక్కడెక్కడ పెట్టిండు బావి, ఈ బావికి పోయి మోటార్ పని చేసి రావాలి. అంటే ఎట్లా అంటే ఈ రూట్ వెటర్ కొట్టుకుంటే కొంచెం మాకు అల్కగా అవుతుంది. ఇప్పుడు మన కేజీలు నాగళ్ళు అయితే ఏంటంటే 2-3 సార్లు అచ్చుడు ఒడ్లు ఓడు అంతా వీళ్ళు ఎవడో పంచాయతీ అవుతుంది. రూట్ వెటర్తో కొట్టుకుంటే ఏంటంటే ఇప్పుడు ఒకసారి కొట్టినా ఇంకోసారి కొట్టుకుంటే అయిపోతుంది. ఇక కొంచెం మాకు కూడా అల్కా అయిపోతుంది. దగ్గర మాది దున్నేది మొత్తం అయిపోయినాయి. ఇంకొక 10 ఎకరాలు ఉండవచ్చు, అది కూడా ఈ మధ్యలో అయిపోతుంది. ఇంకొక 10 రోజులు మొత్తం అయిపోతుంది ఇక ఫీల్డే. అక్కడే మళ్ళీ అక్కడే వెళ్తాం ఇక మనం. ఇక అదైతే ఇంకా డేంజర్ ఉంటుంది, అది మొత్తం దిగవాటే. అంతకుముందు నేను నారాడుకే మొత్తం గుద్దాల దిగాడుకుంటే పోయింది బండి. నేను అంతకుముందు లేకుండే అసలు కెమెరా వీడియో తీయలే. మళ్ళీ టైం కూడా మస్తు పట్టింది మా, ఎందుకంటే లోడ్ సెకండ్లాగా బండి మెల్లగా పోతుంది. దగ్గర దిగుదాం ఈ పెద్ద కానీ మనం కొట్టేది ఇదే ఎకరం మొత్తం ఘోరంగా దిగబడుతుంది. నారాడేటప్పుడు సుక్కగా కనబడ్డది. విద్య మొత్తం 4 వాళ్ళు ఏంటి అబ్బాయి మొత్తం ట్రాక్ వచ్చింది.
పని చూద్దాం.